నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. చాలామంది తినేటప్పుడు టీవీ లేదా ఫోన్ చూస్తూ తింటూ ఉంటారు. పెద్దలు కూడా చెప్తూ ఉంటారు తినేటప్పుడు టీవీ చూస్తూ తినడం మంచిది కాదని చెప్పేసి. అండ్ ఈ తినేటప్పుడు ఈ ఫోన్ లేదా టీవీ చూడడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పేసి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సో ఇలా తినేటప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి టీవీ చూడడం వల్ల అవి ఈరోజు తెలుసుకుందాం. మన డైలీ లైఫ్‌లో గానివ్వండి, ఇప్పుడు బిజీ షెడ్యూల్స్ వల్ల దేనివల్ల అయినా కూడా తల్లిదండ్రులే పిల్లలకి టీవీ పెట్టి లేదంటే ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తున్నారు. సో ఇలా ఫోన్ గానీ, టీవీ చూస్తూ తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. అవేంటంటే ముఖ్యంగా ఇలా టీవీ గానీ, ఫోన్ గానీ చూస్తూ తినడం వల్ల ఏంటంటే ఎక్కువ అంటే ఒబేసిటీ అంటే ఇవి చూస్తూ తినడం వల్ల తినే దాని మీద ఏకాగ్రత ఉండదు. అండ్ ఎక్కువ తినేస్తామనమాట. సో దానివల్ల మనకేంటంటే ఒబేసిటీ ప్రాబ్లమ్స్, ఊబకాయాల సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే షుగర్ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది పిల్లలకి వస్తుందంట. సో ఇది కూడా ఈ మనం తినే అలవాటును మార్చుకుంటే గనక సో ఈ సమస్యలనేవి ఉండవు. అండ్ రీసెంట్ గనక ఈ జనరేషన్‌లో గనక చూసుకున్నట్లయితే పిల్లలు ఫోన్ లేనిదే తినే ప్రసక్తే లేదు. సో అందరూ తల్లిదండ్రులు కూడా అలాగే అలవాటు చేస్తూ ఉన్నారు. తినేటప్పుడు మాత్రం ఏ పని చేయకుండా తినే దాని మీద కాన్సంట్రేట్ చేస్తూ తింటే గనక సో మనం తినేది వంట పడుతుంది. అలాగే అది శక్తిగా మారుతుంది. సో ఏదైనా చూస్తూ తినడం వల్ల షుగర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, శరీరంలో కొవ్వు అంటే ఎక్కువ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు సో పూర్వకాలంలో గనక మనం చూసుకున్నట్లయితే ఫ్యామిలీ అందరూ కూడా ఒకే దిక్కున కూర్చొని తినడం వల్ల మాట్లాడుకోవడం, సమస్యలు చెప్పుకోవడం ఇవన్నీ చెప్పుకుంటూ తింటూ ఉండేవారు. సో ఈ రోజుల్లో ఈ ఫోన్‌లు, టీవీలు చూస్తూ తినడం వల్ల మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. అసలు సమస్యలు చెప్పుకోవడానికి అవ్వట్లేదు. సో అసల ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఇది రిలేషన్‌షిప్ కూడా దెబ్బతీస్తుంది. అండ్ దీంతో పాటు ఆరోగ్యానికి కూడా అస్సలు మంచిది కాదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. తినేటప్పుడు ఇలాగా టీవీ, ఫోన్స్ చూడడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే మనకి ఒబేసిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, షుగర్, తలనొప్పి, టెన్షన్స్ ఇవన్నీ కూడా ఈ సమస్య వల్లే వస్తున్నాయండి. అండ్ అందుకనే ఎవరైనా తినేటప్పుడు ఫోన్స్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి ఆఫ్ చేసి సో మీరు కాన్సంట్రేటెడ్‌గా తినే దాని మీద కాన్సంట్రేట్ చేస్తూ తింటే సో మనకు కావాల్సినంత తింటాము, ఎక్కువ తినకుండా. అలాగే మనం తిన్నది కూడా వంట పడుతుంది. అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిపి తింటే గనక సో అన్నీ కూడా చక్కగా మనుషుల మధ్యన సంబంధాలు పెరుగుతాయి. అలాగే అన్నీ కూడా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఫ్యామిలీతో గడుపుతూ తినొచ్చనమాట. సో ఇదండి ఇవాల్టి హెల్త్ టిప్. మరొక టిప్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ.